ఆలోచిస్తుంటాడు దేవుడి గురించి తెలుసా? అవును, కరెక్టే. దేవుడు లేడు లేడు లేదని లక్షసార్లు ఆలోచిస్తాడు. ఆలోచించాడు. అలా నాకు ఇది జరిగేది. చిన్న చిన్న వాదనలు కాలేజీలో, నేను కొబ్బరికాయ కొడితే పుణ్యం ఎలా ఇస్తాడు, ఇప్పుడు లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తున్నాడు, ఈయన అంతేనా, ఇలాంటివన్నీ వాదించేవాడు దేవుడి గురించి. తర్వాత షిరిడి సాయిబాబా గురించి ఎవరో చెప్తే మామూలుగా వాదించవలసింది వాదించకుండా నేను సైలెంట్గా ఉండిపోయి ఇదేదంటారు రోమాలు నిక్క పొడిచి జిల్లు అనిపించింది, ఎందుకో తెలియలే. అవునా? తర్వాత ఇంకొక ఆయన నాకు తెలిసిన ఆయన, అంటే మా అన్నయ్య, ఇలా ఉంటారంట. అవునరా, పిలిస్తే శివుడు అవచ్చు అంటారు, ఆయన పిలిస్తే పలుకు. అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఇంకా ఇవి డిస్కస్ చేయడానికి వీలు లేనివి, ఎందుకంటే నేను అవును అంటాను, మీరు కాదంటారు. కాబట్టి అక్కడి నుంచి నేను అలా ప్రయాణం జరుగుతుంది. ఈ అవధూతలు, ఈ పుస్తకాలు, ఇవన్నీ అవధూతలు కూడా ఓకే చదువుతూ మొదలెట్టాను. నాకు ఏది కావాలంటే ఆ బుక్ ఎలాగోలా వస్తుంది. రమణ మహర్షి, ఇలా చెమటం అమ్మ. మరి అంత సడన్గా యూటర్న్ ఎలా తీసుకున్నారు? అప్పుడు కూడా ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇదే ఊరికే అంటే వయస్సులకి ఏదో ఇంకోటి ఏదో కావాలి అనేది ఒకటి ఉంటుంది, దేని మీద ఒక దాని మీద. అంటే అక్కడ